దేవునికి ఘనమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రకటన 16 మొదటి వచనం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. హల్లెలూయా. ఇక్కడ నేను చదువుతున్నప్పుడు ఒకటి ఆలోచించాను. దేవుడు ప్రేమమయుడు. యేసయ్య చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు. జాలి, దయ, ప్రేమ, కరుణ, కటాక్షములు, కృప, సమృద్ధి కలిగిన మన దేవుడు, ఎలాంటి పాపినైనా క్షమించగలిగినటువంటి మన దేవుడు. దేవుని గురించి మనము చదివితే, దేవుని గురించి మనము ఆలోచిస్తే, దేవుడు టోటల్గా ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ అయి ఉన్నాడు అని మనం బైబిల్లో చదవచ్చు. అలాంటి ప్రేమ అయి ఉన్నటువంటి దేవుడు, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన మన యేసయ్య, కృపచూపగలిగిన దేవుడు, జాలి గల దేవుడు, దయగలిగిన దేవుడు, కనికెర పూర్ణుడు, కనికెర సంపన్నుడు, ఇలా చెప్పుకుంటూ పోతే సుగుణములు కలిగిన మన దేవునికి ఎందుకో కోపం వచ్చినట్టుగా నేను ఇక్కడ చదివాను. మొదటి వచనంలో ఏముందంటే, దేవుని కోపంతో నిండిన 7 పాత్రలు భూమి మీద కుమ్మరించండి అని ఒక స్వరము చెప్పగా విన్నాడు. వినండి, 7 దూతలు దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఒక్కొక్కటి భూమి మీద కుమ్మరించినప్పుడు ఏమి జరిగింది? మరి దేవుడు కోపము చూపించగలుగుతున్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు కోపముతో నిండిన పాత్రలను భూమి మీద కుమ్మరించగా భూమి మీద ఉన్నటువంటి మనుషులు చనిపోయారు. నేను ఆలోచించాను, ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఇది కృపకాలం. దేవుడు ఈ టైంలో ఎటువంటి వారినైనా క్షమించగలుగుతాడు. కానీ రాబో రోజుల్లో దేవుని యొక్క కోపము లేదా దేవుని యొక్క ఉగ్రత అనుభవించవలసి వస్తుంది ఎవరైనా. 2వ వచనాన్ని నేను చదివితే, మొదటి పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరిగిందంటే, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మొదటి పాత్రను ధ్యానించినప్పుడు భూమి మీద మొదటి పాత్ర కుమ్మరించినప్పుడట మనుషులకు బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. ఇప్పుడు మంచిగున్నాం దేవుని దయ వల్ల. రేపు రాబో రోజుల్లో భయంకరమైనటువంటి చెడ్డ పుండ్లు పుట్టబోతున్నాయి. ఆ పుండుకు మందు లేదు, డాక్టర్ లేడు, హాస్పిటల్ లేదు, ఆ టైంలో ఉండవు. డాక్టర్కే పుండ్లు పుడతాయి. ఆ డాక్టర్ ఎవరికి చూపించుకుంటాడు? దేవుని ఉగ్రతతో, దేవుని కోపంతో పాత్రలను కుమ్మరించినప్పుడు భయంకరమైనటువంటి, బాధకరమైనటువంటి, వేదనకరమైనటువంటి పుండ్లు పుట్టెను. అదే వచనంలో మనం చూస్తాం. 11వ వచనంలో కూడా ఈ మాట రాసి ఉంది. 11వ వచనంలో, తమకు కలిగిన వేదనను బట్టి, పుండ్లను బట్టి. చూసారా? వేదన, బాధ, ఆ పుండ్ల బాధ ఇంత అంత అని వర్ణించలేము. అట్లాంటి బాధకరమైనటువంటి పుండ్లు మొదటి పాత్రను కుమ్మరించినప్పుడు పుండ్లు పుట్టినవి. అరికాళ్ళు మొదలుకొని తల వరకు. యోబు భక్తుడు గుర్తుకొస్తాడు. యోబు భక్తునికి పుండ్లు అయినాయి. సీస పెంకులతో గీక్కున్నాడు ఆయన. లాజరుకు పుండ్లైనాయి, కుక్కలు వచ్చి నాకినాయి. మరి అవిటికంటే కూడా ఇవి
బాధకరమైనటువంటి పుండ్లు రేపు ప్రజలకి మరి దేవుని కోపంతో నిండిన పాత్రను కుమ్మరించినప్పుడు ఇలాంటి వేదనకరమైన బాధకరమైన పుండ్లు పుట్టును. ఆ పుండ్ల బాధకి మనుషులు ఏం చేస్తారంటే భయంకరమైనటువంటి ఆ బాధకి మరణాన్ని కూడా వెతుకుతారు. ఎవరికి ఈ పుండ్లు పుట్టినాయి అంటే సాతాను ముద్ర గలవారికి, మృగము యొక్క ముద్ర గలవారికి. సాతాను ముద్ర ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే సాతాను బిడ్డలుగా ఉంటున్నారో, సాతానికి దాసులుగా ఉంటున్నారో, సాతాను ముద్ర వేసుకున్నారో, సాతాను దురాత్మ చేత, భ్రష్టాత్మ చేత ఎవరైతే ముద్రింపబడి బతుకుతున్నారో ఈ లోకంలో, వాళ్ళకి ఈ పుండ్లు పుడతాయి. దేవుని ముద్ర లేని వారికి. 9వ అధ్యాయము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఈ మాట చూస్తాం. 9వ అధ్యాయము 2వ వచనంలో ఉంది, లేదా 3వ వచనంలో కూడా ఉంది. 3వ వచనం, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, వాటికి బలం ఇవ్వబడెను. ఇక్కడ రాయబడింది చూసారా, మిడతలు కూడా ఎవరికి కొడుతున్నాయి, ఎవరిని కరుస్తున్నాయి, ఎవరిని ఇబ్బంది పెడుతున్నాయని మనం బైబిల్లో చూసినట్లయితే దేవుని ముద్ర లేని వారికి, ఎవరైతే సాతాను ముద్ర వేసుకున్నారో వారికి మిడతలు కొట్టినప్పుడు ఆ బాధ, తేలు కొట్టినప్పుడు ఎంత బాధనో అలాంటి బాధ మనుషులకు ఉంటుంది. లబోలిబోమని మొత్తుకుంటారు, ఆదుకునే నాదుడు లేడు. అలాంటి బాధలో వాళ్ళు మరణమును వెతుకుతారు అని కూడా రాసింది. 6వ వచనంలో చూసినట్లయితే ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. అలాంటి భయంకరమైనటువంటి రోజులు ముందు ముందు రాబోతున్నాయి. మిడతలు ఎవరిని కొట్టినవి? దేవుని ముద్ర లేని వారికి. పుండ్లు ఎవరికి జరిగినవి? దేవుని ముద్ర లేని వారికి. మరి ఇలాంటి బాధకరమైనటువంటి, వేదనకరమైనటువంటి పుండ్లు పుట్టడము, మిడతలు వచ్చి కరవడము, భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. బైబిల్లో రాసి ఉంది, 50 కిలోల అగ్ని ఒడిగండ్లు, 50 కిలోలు ఉంటుందంట ఒక్కొక్కటి అగ్నితో. ఆ వడగండ్లు మనుషుల మీద పడినప్పుడు మనుషులు 3వ భాగము చనిపోయిరి. ఎవరి మీద ఈ వడిగండ్లు పడుతున్నాయి? రేపు అగ్ని వర్షం కురుస్తుంది. రేపు దేవుని ముద్ర లేని వారికి, లేదా సాతాను ముద్ర గల వారికి ఈ భయంకరమైన రోజులు ముందు ముందు రాబోతున్నాయి. 16వ వచనంలో మనం చూసినట్లయితే, 16వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ రెండవ ముద్ర గురించి చూద్దాం. పాత్రలో ఏం జరిగింది చూద్దాం. 16 3వ వచనం, రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిది ఆయను. అందువలన సముద్రంలో ఉన్న జీవులన్నీ సచ్చెను. 3వ పాత్రం కూడా చూడండి. 3వ దూత తన పాత్రను నదులలో, జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. దేవునికి స్తోత్రం. రెండవ పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, సముద్రం మీద ఆ పాత్రను కుమ్మరించినప్పుడు సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ పీనుగ రక్తంలాగా మారిపోయాయి, రక్తముగా మారిపోయాయి. పీనుగ రక్తం అని ఎందుకు అన్నారంటే, దుర్వాసన. చచ్చిపోయిన పీనుగు దగ్గర వాసన ఎలా వస్తుంది? దుర్వాసనతో నిండిపోతుందంట సముద్రం అంతా. నేను ఆ వాక్యాలు చదువుకుంటున్నప్పుడు ఏమి జరుగుతున్నాయని చూస్తున్నప్పుడు సముద్రం అంతా కూడా పీనుగు రక్తంగా మారిపోయి, రక్తముగా మారిపోయి
8వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో ఉంది, చూడండి ఒకసారి. 8 బూర ఊదినప్పుడు కూడా ఏం జరిగింది చూడండి. 6వ వచనం చూడండి. మొదట దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడిగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. 8వ వచనం చూద్దాం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొలిమి వంటి ఒకటి సముద్రములో, కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడిను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. సముద్రములోని ప్రాణులన్నీ, జంతువులన్నీ 3వ భాగము సచ్చెను. ఓడల్లో 3వ భాగము నాశనమాయను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి నదుల మీద, 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాసిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు సచ్చిరి. ఇది కూడా చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత పాత్రలు ఏమైపోతున్నాయంటే, సముద్రంలో పడినప్పుడు సముద్రము పీనుగు రక్తంగా మారిపోవడం, రక్తముగా మారిపోవడం, చేదుగా మారిపోవడం, మాచిపత్రి చేదుగా మారిపోవడం. ఆ నీళ్లు మనుషులు తాగలేక 3వ భాగం మనుషులు చనిపోయారు. రేపు జరగబోయే దేవుని కోపంతో నిండిన, ఉగ్రతతో నిండిన పాత్రలు కుమ్మరించినప్పుడు, దూతలు బూరలు ఊదినప్పుడు ఈ భయంకరమైనటువంటి శ్రమలు, మహాశ్రమలు విడవబడినటువంటి వారికి, దేవుని నమ్మని వారికి, అన్యజనులకు జరిగే ప్రమాదం ఇది. ఇది మనం చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి. నేను ఒకటి ఆలోచిస్తున్నాను. సముద్రం అంతా రక్తమైనప్పుడు సముద్రంలో ఉన్న జీవులన్నీ ఏమైపోయినాయి అంట? చనిపోయినాయి. ఏంటి అవి? రొయ్యలు, చేపలు, ఇంకా దాంట్లో ఉన్న జలచరములన్నీ కూడా చనిపోయినాయి. జీవరాశులన్నీ చనిపోయినాయి. సముద్రం చెడిపోయింది. ఇంకా అప్పుడు రొయ్యలు, చేపలు ఇవన్నీ దొరకవు. అవి చచ్చిపోయినాయి. వాసన కొడుతుంది సముద్రం అంతా. నదుల మీద పడ్డది, సముద్రం మీద పడింది, నీటి బుగ్గల మీద దేవుని కోపము కుమ్మరింపబడినప్పుడు త్రాగునీరు కానీ, సాగునీరు కానీ ఆ దినములలో ఉండవు. తాగే నీళ్ళు ఉండవు, స్నానం చేసుకునే నీళ్ళు ఉండవు. సముద్రం అంతా చేదుగా, రక్తముగా, పీనుగు రక్తముగా మారిపోయే రోజులు ముందు వస్తున్నాయి. ఇది సత్యం. ఇది మనం నమ్మి జాగ్రత్త పడి ఇప్పుడే దేవుని నమ్ముకొని మారు మనసు పొంది దేవుని రాజ్యం చేరుకుంటే తప్ప, లేకపోతే ఈ శ్రమలన్నీ అనుభవించేది తప్పదు. ఓడల రవాణా ప్రయాణాలన్నీ కూడా ఆగిపోయినాయి. ఓడలో 3వ భాగం పోయింది. ఇప్పుడు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? విదేశాల నుండి ఓడలో సరఫరా చేస్తారు కదా. ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి. సముద్రం అంతా పాడైపోయింది. ఆహార వస్తువులు మనకు పడవలో వచ్చేటి అంతా కూడా ఆగిపోయినాయి. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఆ దేశం నుండి ఈ దేశానికి, ఈ దేశం నుండి ఆ దేశానికి రవాణా త్రోవలన్నీ కూడా నాశనం అయిపోయి ఓడలో 3వ భాగం నాశనమాయను అని మనం చూస్తున్నాం. ఇక్కడ నీటి బుగ్గల మీద, సముద్రాల మీద, నదుల మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపంతో నిండిన పాత్రలు కుమ్మరించినప్పుడు అవి రక్తముగా, దుర్వాసనగా, చేదుగా మారిపోయినప్పుడు మనుషులు చనిపోయారు. అన్నం లేకపోయినా ఒక పూట బ్రతకొచ్చేమో, కానీ నీళ్లు లేనిది మనము బ్రతకలేము. నీళ్లు, తాగే నీళ్లు, సాగే నీళ్లు, సాగునీటి, త్రాగునీటిలు ఉండవు. ఇంకా సముద్ర వ్యాపారాలన్నీ ఉండవు. ఇంకా ఓడల ప్రయాణాలు ఉండవు. ఇంకా నష్టం.
మనుషులు నీళ్ళు లేక చనిపోయే రోజులు అవి. పీనుగు వాసన వస్తే ఎవరు తాగుతారమ్మా నీళ్ళు? ఇప్పుడు నీకు మంచినీళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు తాగుతున్నావు, తాగి పడుకుంటున్నావు, ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, దేవుని ఆరాధించట్లేదు, దేవునికి ఇష్టమైన పనులు చేయట్లేదు. ఇప్పుడు నీకు మంచి అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. కానీ రేపు ఏడ్చే రోజులు వస్తున్నాయి, తప్పించుకోలేవు, ఎవరైనా తప్పించుకోలేరు. సముద్రం అంతా కూడా రక్తంగా మారిపోయింది, దుర్వాసనగా మారిపోయింది. దేవుని కోపం ఎక్కడెక్కడ చూపించాడు తెలుసా? 8వ ప్రకటన గ్రంథము 8:6 వచనంలో మనం చూసినట్లయితే ఏముంది తెలిసిన? మొదటి బూర ఊదినప్పుడు ఏం జరిగింది తెలిసిన? భూమి మీద టార్గెట్ జరిగింది. భూమి ఏం జరిగింది తెలిసిన? అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడెను. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగళ్ళును అగ్గియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయినను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చని గడ్డి అంతయు కాలిపోయాను. ఇంకేముంది చెప్పండి? ఇప్పుడు చెట్లు ఉన్నాయి మన ఇంటి చుట్టుముట. ఆ రోజు ఈ చెట్లు ఉండవు. నీకు మంచి ఆక్సిజన్ అందించే చెట్లు, మంచి వాతావరణము, పొల్యూషన్ లేకుండా మంచి వాతావరణం నీకు దొరకదు. చెట్లు కాలిపోయినాయి, పచ్చని గడ్డి కాలిపోయింది, భూమి మొత్తం కాలిపోయింది, కూలి బూడిదయింది. ఇంకా నీకు మంచి వాతావరణం ఏడ దొరుకుతుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, సముద్రము అలా మారిపోయింది. భూమి చూస్తే భూమి మీద ఉన్న చెట్లన్నీ పచ్చని చెట్లు, భూమి మొత్తం కాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు భక్తుడు అందుకే రాశాడు, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, కాలిపోవును అని చెప్పాడు ఆయన. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇప్పుడు భూమి మీద పాత్రను కుమ్మరించినప్పుడు, లేదా ఈ దూత బూర ఊదినప్పుడు భూమి మీద నష్టం జరిగింది. చెట్లు కనబడతలేవు, పచ్చని వాతావరణం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు సొదొమ గొమొర్రా మైదానం ఉందా? గడ్డి మొలవదు. అలా కాలిపోయే రోజు వస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడే మారు మనసు పొందాలి. కథలు విన్నట్టుగా వినడం కాదు, ఇది వాస్తవం. ఇది ఏదో కథ విని బాగా చెప్పిండు, బాగుంది అనుకొని పోయి మళ్ళీ ఇంట్లో పడుకోవడం కాదు. ఇది జాగ్రత్త పడడం. మనము జాగ్రత్త పడాలి, మన కుటుంబాన్ని జాగ్రత్త పరచుకోవాలి, మన సంఘాన్ని జాగ్రత్త పరచుకోవాలి, ప్రజలను రక్షణలోకి నడిపించాలి. ముందు రాబోయే రోజుల్లో దేవుని ఉగ్రత, దేవుని కోపంతో నిండిన పాత్రలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా సమయం ఎంతో లేదు, దగ్గర పడింది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. భూమి మొత్తం మీకు కాలిపోయింది. నీకు పండ్లు దొరుకుతాయా? నువ్వు తినే ఫలాలు దొరుకుతాయా? వ్యవసాయం పండుతుందా? పచ్చని గడ్డి కాలిపోయింది, చెట్లు కాలిపోయినాయి, భూమి కాలిపోయినప్పుడు నీకు పంటలు ఎక్కడికి చెప్పండి? నీకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఫలాలు ఎడికలు వస్తాయి చెప్పండి? ఫలాలు లేవు, పంటలు లేవు, ఆహారం లేదు. అందుకే కరువుతో, కాటకములతో నశించిపోయే రోజులు ముందున్నాయని బైబిల్ గ్రంథంలో దేవుడు ముందే మనకు రాసి ఉంచాడు. హల్లెలూయా. మనము ఆ శ్రమల పాలు కాకుండా ఉండాలనే దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. సముద్రం అంతా పాడైపోయింది. సముద్రం దేవుని కోపం చేత కొట్టబడింది. భూమి దేవుని కోపం చేత కొట్టబడింది, నాశనం అయిపోయినాయి. సూర్యచంద్రులు కూడా బైబిల్లో ఉంది చూడండి. ఎక్కడ ఇది? సూర్యచంద్రుల మీద కూడా ప్రయోగం జరిగింది. 16వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 16వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినట్లయితే, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి దేవుడు సూర్యుని మీద కూడా తన కోపమును చూపించినప్పుడు సూర్యుడు
వేడి. ఏం పొర? ఏదో పొర ఉంది చూసినారా? ఓజో పొరనో ఆ పొర చినిగి సూర్యుడు కిందికి వచ్చేసి తీవ్రమైనటువంటి అగ్నిని మనుషుల మీద కుమ్మరించినప్పుడు తన వేడి చేత మనుషులు కాలిపోయిరి. ఇప్పుడు ఎన్ని ఫ్యాన్లు వేసుకున్నా, మీరు కూలర్ పెట్టుకుంటున్నారు, ఏసీలు పెట్టుకుంటున్నారు, అప్పుడు ఏసీ కలెక్షన్లు ఉండవు, ఫోన్ కలెక్షన్లు ఉండవు, కరెంట్ కలెక్షన్లు ఉండవు. ఇప్పుడు మాడి మాడి మసిబొగ్గు అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ చూస్తురు కానీ దేవుని కోపము ఎవరు భరించలేరు, దేవుని ఉగ్రతను ఎవరు భరించలేరు. అది దేవుని ఉగ్రత ఎవరు భరించలేరు. ఒక చోట దేవుని ఉగ్రత గురించి రాసి ఉంది. రాజులు భూరాజులు ఏమనుకుంటున్నారు? ప్రకటన 6వ అధ్యాయం, ప్రకటన 6వ అధ్యాయంలో 15వ వచనం, భూరాజులను, గనులను, శాస్త్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను బండ సందులలోను దావుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాళ్ళు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకొందురు. భూమి మీద ఇప్పుడు ఉన్నారే మంత్రులు, శాస్త్రాధిపతులు, ప్రధాన మంత్రులు ఇప్పుడు ఉన్నారే ప్రజలన్న అధికారులు, నాయకులు, ఆ రోజు పారిపోయి దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి కొండలలో బండలలో దావుకొనుటకు పారిపోతారు. కానీ దేవుని ఉగ్రతను ఎవరు తప్పించుకోలేరు. ఏం రాసింది తెలుసునా? అక్కడ 12వ వచనం చూడండి. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. పర్వతాలు ఉన్నాయి, కొండలు గుట్టలు ఉన్నాయి కదా, ఆ రోజు అవన్నీ కూడా స్థానాలు తప్పిపోయి ఆకాశము చాప వలె చుట్టబడి గందరగోళం. ఆకాశములో కల్లోలము, సముద్రములో కల్లోలము, సూర్యమండలములో కల్లోలము, వాయుమండలం మీద కుమ్మరించినప్పుడు వాయుమండలం అంతా కూడా కల్లోలము. మనిషి ఇంకెక్కడ బ్రతుకుతాడయ్యా చెప్పండి? పైనకి వెళ్తే వేడి వేడి, సూర్యుడు కాల్చేస్తున్నాడు. ఆ వేడికి అనేక మంది కాలిపోయారు. సూర్య వేడి, అగ్ని వడగండ్లు ఎంతెంత వజను ఉన్నాయంటే ఇక్కడ రాయబడింది చూడండి. 16వ అధ్యాయంలో 21, ప్రకటన గ్రంథం 16:21లో 6 మణుగుల బరువు గల పెద్ద వడిగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. దేవునికి స్తోత్రం. ఇటు చూడండి, ఎంత ఇది? 6 మడుగుల 5 మణుగుల బరువు గల వడిగండ్లు. 5 మణుగులు అంటే చెప్పండి ఎంత? 50 కేజీ, 50 కిలోల బరువుతో అగ్ని వడిగండ్లు. మీరు వర్షంలో చిన్న చిన్న వడిగండ్లు చూశారు, చల్లగా ఉన్నాయి అవి కొంతమంది గుట్టుకున్న మింగుతారు, చాలా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న వడిగండ్లు నేను కూడా మింగిన, మీరు కూడా వడిగండ్లు మింగొచ్చు. ఆ వర్షంలో పడే తెల్ల ఎంత సంతోషం అనిపిస్తుంది. కానీ ముందొచ్చేది సంతోషం కాదు, అగ్ని. కథ కాలిపోతావు, ఉడికిపోతావు. భూమే కాలిపోయింది, చెట్లు కాలిపోయినాయి, పచ్చని గడ్డి కాలిపోయింది. ఆ వడిగండ్లు 50
బరువుతో ఉన్న వడిగళ్ళు మనుషుల మీద పడినప్పుడు మనుషులు చనిపోయిరి. తప్పించుకునే మార్గం ఇంకా లేదు. సూర్యుడు చీకటి అయిపోయాడు, చంద్రుడు రక్తముగా మారిపోయాడు. బైబిల్ చెప్తుంది నక్షత్రములు వ్రాలగా. నక్షత్రం అంటే భూమి కంటే పెద్దగా ఉంటుంది. నక్షత్రం పెద్దగా ఉంటుందా భూమి? సూర్యుడు పెద్దగా ఉంటాడా నక్షత్రమా అని కొన్ని పుస్తకాల్లో మనం చూస్తున్నప్పుడు నక్షత్రమే ఎక్కువ సైజులో ఉంటుందంట. అవి భూమి మీద పడినప్పుడు భూమి ఏడు ఉంది చెప్పండి? రోడ్లు వేసి దంచినట్టు లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పించుకోలేరు. యేసయ్యకు మీరు ఇప్పుడే నమ్మకంగా ఉండాలి. యేసయ్యని ఇప్పుడే బ్రతిమలాడుకోవాలి. ఇప్పుడే ఆయన పాదముల మీద పడి గోజాడాలి, ప్రార్థన చేయాలి. నా పాపములు క్షమించి యేసయ్యా, నన్ను రక్షించేసయ్యా, నన్ను నీ పాద సన్నిధిలో చేర్చుకో యేసయ్యా, పరదేశిలో నన్ను చేర్చుకో యేసయ్యా, నెమ్మది గల చోట్ల నన్ను చేర్చుకోయ్యా, నీ విశ్రాంతిలో నన్ను చేర్చుకోవయ్యా. యేసయ్యను మనం బ్రతిమలాడాలి. ఒకవేళ నువ్వు విడవబడితే, సాతాను ముద్ర నువ్వు ధరిస్తే నీకు పుండ్లు పుడుతున్నాయి, మిడతలు వచ్చి కొడుతున్నాయి, కొన్ని పాములు కూడా గరుస్తున్నాయని బైబిల్లో ఉంది. పాములు చూడండి, పాములు ఏడా ఉన్నాయి? 16వ అధ్యాయంలో చూడండి పాములు. ఎక్కడ అది? తొమ్మిది అధ్యాయములను చూడండి. 9వ అధ్యాయము 16వ వచనం. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. ఇక్కడ 20 కోట్ల గుర్రాలట. ఆ గుర్రాలు ఎలా ఉన్నాయో తెలుసునా? ఆ గుర్రానికి సింహం ముఖం ఉంటుందంట. సింహం, గుర్రానికి గుర్రం ముఖం ఉండాలి కదా, ఈ దానికి సింహం ముఖం ఉంది, సింహం కూరలు ఉన్నాయి. ఆ గుర్రానికి తోక ఎట్లా ఉంది? గుర్రం తోక పాము. ఇక్కడ రాసి చూడండి, గుర్రం తోక వెంట్రుకలతో మంచిగా సుందరంగా కనబడాలి కదా, అలా లేదట, పాములే మొత్తం ఆ వీటి తోకలు. ఎక్కడి నుంచి ఉంది ఇక్కడ అంటే పాముని ఎక్కడ రాసి ఉంది నాన్న? చూడండి. వాటి తోక చూసిన గుర్రెల బలము తోకలో ఉందంట. వాటి తోకలు పాముల వలె ఉంటున్నాయంట. వినండి వినండి, విచిత్రమైన శ్రమలమ్మా. విడవబడిన వాళ్ళకి విచిత్రమైనటువంటి నరకము, శ్రమలు. అందుకే ఆ రోజుల్లో మనుషులు మరణం వెతుకుతారేమో. అయ్యో నేను చచ్చిపోతే బాగుండే, చావొస్తే బాగుండే అని వెతుకుతున్నారేమో. ఈ గుర్రాలు 20 కోట్ల గుర్రాలు నేను చూశాను. వాటి తోకలు పాముల్లాగా ఉన్నాయి, ఆ తోకలతో కరుస్తున్నాయంట. మిడతలు కూడా, ఆ మిడత ఎట్లుందో తెలిసినా? ఆ మిడత ఎట్లుందో తెలిసినా? స్త్రీ ముఖం, మనిషి ముఖం, స్త్రీ వెంట్రుకలు, సింహపు కూరలు. మిడత ఎట్లుంది తెలిసినా? మనిషి ముఖం, స్త్రీ వెంట్రుకలు, సింహపు కూరలు, గుర్రపు కాళ్ళు, రెక్కలు, దానికి రెక్కలు. విచిత్రమైనటువంటి మిడతలు వచ్చి మనుషులను కొట్టినప్పుడు తేలు కరిస్తే ఎంత బాధ ఉంటుందో మనిషికి 5 నెలల వరకు ఆ బాధ పోదు. తేలు కరిస్తే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? 24 గంటలు ఉంటుండొచ్చు. తేలు కరిస్తే ఇప్పుడు కరిచిందనుకో, రేపు ఈ టైంకు తగ్గుతుందని అంటారు. కానీ ఈ మిడత కొడితే 5 నెలల వరకు ఆ బాధ పోదు. మళ్ళీ వచ్చి కొడుతుంది, మళ్ళా 5 నెలలు అవి కొడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, కొడుతూనే ఉంటాయి. ఇలాంటి భయంకరమైనటువంటి శోధన లేదా శ్రమలు, బాధలు మనకు రాబోతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి. దేవుని కోపము భూమి మీద
సముద్రాల మీద, సూర్యచంద్రుని మీద, వాయుమండలం మీద గాలి అంతా కలుషితమైపోతుంది. పీల్చుకునే గాలి అంతా కలుషితమైపోతుంది. మనిషికి ఆరోగ్యము క్షీణించి రోగాలు వచ్చి పుండ్లు, అప్పటికే పుండ్లు అయినాయి, కుళ్ళిపోయి కృషించిపోయి నశించిపోయి చావలేక బ్రతకలేక బతుకుతారు ఆ రోజుల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత భయంకరమైనది. 16వ అధ్యాయము ప్రకటన 16:8 ఏం రాసింది తెలుసునా? ఆకాశంలో లేక అగ్నితో దేవుడు పాత్రలను కుమ్మరించినప్పుడు అగ్ని, భూమి కాలిపోయింది. సూర్యుడు తీవ్రమైన వేడితో మనుషుల మీద తన సూర్యరశ్మిని కుమ్మరించినప్పుడు వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఐదవ పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరిగిందంటే చీకటి. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కరెంటీలు లేవు. కరెంట్ లేకపోతే సెల్ ఫోన్ లైట్ పెట్టుకుందాం అనుకుంటున్నావేమో, అవేముండవు. సెల్ ఫోన్కే ఛార్జింగ్ లేదు, కరెంట్ లేదు, దిక్కు లేదు. ఏమయ్యా, ఏ వెలుతురు ఉండదు. ఇంకా భయంకరమైన చీకటి మనల్ని కమ్ముకొనబోతుంది. బైబిల్లో ఉందని చూడండి ఒక మాట. 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. వాయుమండలం సూర్యుని చీకటి కమ్మింది. ఆ చీకటి ఎలా ఉందో నిర్గమకాండంలో చూడొచ్చు మనం. చేతికి తలుగుతుందంటే ఇట్లా చిక్కటి చీకటి అని రాసింది. చిక్కటి చీకటి. కూసున్న దగ్గరికి వెళ్ళి లేవలేం, మనం తడువుకుంటూ పోలేం. ఎంత దూరం పోతాం చెప్పు? తల్లికి పిల్ల, పిల్లకు తల్లి దొరకదు ఆ రోజుల్లో. మా అక్క దగ్గరికి పోయి ముచ్చట పెట్టొస్తా, పెట్టరాపు, ఇప్పుడు పెట్టరాపు, అప్పుడు పెడదువు. కానీ ప్రార్థన లేదు, బైబిల్ చదువు లేదు, భక్తి లేదు, కానీ అక్క దగ్గరికి పోయి ముచ్చట పెట్టి వస్తావా? మరి ముందు రోజుల్లో అక్క దగ్గరికి పోయి ముచ్చట పెట్టే రోజులు లేవు. ఏం చీకటి ఉంటుందంట? కటికి చీకటి. నిర్గమకాండం చూడండి, నిర్గమకాండం 3 దినములు ఒకరినొకడు కనుగొనలేరు, ఎవడు కూడా తాను ఉన్న చోట నుండి లేవలేడు. 21 చూడు. నీ చేతికి తగిలినంతనా తెలియనంతనా? చేతికి తెలియనంతగా చీకటిని ఇట్లా పట్టుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు. అంత కటికమైన చీకటి, తెలియనంతగా. ఇప్పుడుందా అంత చీకటి? అప్పుడు వస్తుంది. అప్పుడు నువ్వు కూర్చున్న దగ్గరికి వెళ్ళి లేవలేవు, ఎవరితోటి ముచ్చట్లు పెట్టలేవు. ఇంకా ఏముండదుగా, ఎవరింటికి వాళ్ళింటికి వీళ్ళింటికి పోయేది ఏముండదు. ఇంకా ఏడ్చి 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 సచ్చే రోజులే. చీకటిని, సూర్యుని చీకటి కమ్మబోతుంది, చంద్రుడు రక్తంగా మారబోతున్నాడు, ఆకాశపు నక్షత్రములు ఆ కాలపు నుండి రాలినట్టు రాలుతున్నాయంట. ఏమున్నాయి చూడండి. 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబల వలె నలుపాయను, చంద్రబింబయమంతయు రక్తమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. ఇంకేముంది చెప్పండి? నక్షత్రాలే భూమి మీద రాలిపోయి, భూమి కాలిపోయి, చెట్లు కాలిపోయి, పచ్చని గడ్డి కాలిపోతే నీకు పంట ఏడికలు వచ్చే, పొలాలు ఏడికలు వచ్చే, నీకు ఆహారం ఏడికలు వస్తుంది. సముద్రము రక్తముగా మారిపోయి, పీనుగు రక్తముగా మారిపోయి దుర్వాసన కొడుతుంటే ఆ నీళ్లు తాగలేక మనుషులు చచ్చిపోతురు.
ఒకవేళ తాగితే ఇన్ఫెక్షన్ అయ్యి వాడే రోగాలు తెచ్చుకొని నాశనం అయిపోతురు. అలాంటి రోజులు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపంతో నిండిన పాత్రలు రాబోతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఈ బాధలంటే సాతాను ముద్ర వేసుకున్న వారికి, దేవుని ముద్ర లేని వారికి ఇవన్నీ శ్రమలు కలుగుతాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవుని ముద్ర వేసుకోవాలి. ఎవరి ముద్ర వేసుకోవాలి? ఇప్పుడు దేవుని ముద్ర వేసుకోవాలి. దేవుని ముద్ర వేసుకుంటే నీకు మిడతలు కొట్టవు, పుండ్లు పుట్టవు. ఈ శ్రమలు మహాశ్రమలు రాకముందే నువ్వు ఎత్తబడతావు. ఎత్తబడి దేవుని దగ్గర ఆ 7 ఏళ్ల విందులో ఆనందిస్తావు, పరలోకం చేరుకుంటావు. దేవుని ముద్ర మనకి వేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఉంది చూడు దేవుని ముద్ర గురించి. 7:3 మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైను సముద్రముకైను చెట్లకైను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ముద్రింపబడిన వారి లెక్క చూడగా 1,44,000 మంది. ఇదంతా శ్రమ దినంలో కొంతమంది ముద్రించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం 14 1వ వచనంలో దేవుని ముద్ర గురించి ఉంది. ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న. హల్లెలూయా. ఆయన నామము ఆయన తండ్రి నామం అనగా మన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసునామమే. హల్లెలూయా. యేసునామాన్ని ఈరోజు మనము ధరించాలి. యేసయ్య ముద్రను మనము పొందాలి. యేసయ్య ముద్రను, ఏం ముద్ర చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:22 వచనంలో మనం ముగించేసుకుందాం. దేవుని ముద్రను మనము పొందుకోవాలి. ఇప్పుడే జాగ్రత్త పడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 చూడండి. చూసారా? ఆయన మనకు ముద్ర వేసి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకు ముద్ర వేశాడు. 4వ అధ్యాయం దాంట్లోనే 4:30 వచనంలో కూడా ఉంది. విమోచన దినం వరకు మనకు ఆయన ముద్ర వేశాడు. చదవండి, 4:30 చదవండి. ఎఫెసీ పత్రిక చూద్దాం. చూసారా? విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. 13వ వచనం చూడండి. దాంట్లో 1:13 ఎఫెసీ 1:13లో కూడా ఉంది కదా. ఏ ముద్ర ఇది? అదన్నమాట. ఇప్పుడు మనం దేని చేత ముద్రింపబడాలంటే దేవుని పిల్లలు అనడానికి ఒక ముద్ర ఉంది. అదేంటిదంటే సిలువ, వెండి సిలువ. వెండి సిలువ ఒకటి వేసుకోవాలి మీరు, లేదా బంగారు సిలువ అయినా సరే, లేకపోతే చెక్కతో చేయబడిందైనా పర్వాలేదు, ఇత్తడిదైనా పర్వాలేదు. మీరు అందరూ మెడలో ఏం వేసుకోవాలి? సిలువ, దేవుని సిలువ. ఈ సిలువలు వేసుకున్న వాళ్ళందరూ నరకం పోతారు, జాగ్రత్త. ఆ సిలువ ముద్ర కాదు ఇది, దేవుని ఆత్మ. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మతో నీవు ముద్రించబడాలి. నీలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ క్రియలే ఉండాలి, పరిశుద్ధాత్మ లక్షణాలే ఉండాలి, పరిశుద్ధతనే ఉండాలి. పాపానికి చోటు ఉండకూడదు. నీలో పాపం ఉందంటే దురాత్మ ఉన్నట్టు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే పాపం చేయవు. పాపం చేయవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేయవాడు పాపం చేయడు. పాపం చేస్తుండంటే వాడు ప్రార్థన లేదు, వానిలో పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ ముద్ర లేదు. వాళ్ళకి ఖచ్చితంగా దేవుని కోపమును వాళ్ళు అనుభవిస్తారు, విడవబడతారు, నరకంలోకి వెళ్ళిపోతారు.
అది సాతాను ముద్ర గల వాళ్ళే పాపం చేస్తారు. దేవుని ముద్ర కలిగిన వాళ్ళు పాపం చేయరు. మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. ఏమంటున్నాడు ఆయన? పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మనికి మనం నిలయమై ఉండాలి. ఆత్మచేత నడిపింపబడాలి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని పిల్లలు, దేవుని కుమారులు అనబడుదురు. ఆత్మచేత మనం ముద్రించబడాలి. మరి ఏం చేయాలి? ఆత్మచేత ముద్రించబడాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనము ఏదైనా తెలుసో తెలియకనో పాపాలు చేస్తే మానేయాలి. చెడాలవాట్లు మానేయాలి. లోకానుసారమైన జీవితాన్ని మానేయాలి. ఏమంటావు? సాతాను క్రియలను మనం దూరం చేసుకోవాలి. ఎవరిలో చూసినా లోక ఆలోచనలు, సాతాను చేత నడిపింపబడుతున్నారు చాలామంది. సాతాను వాళ్ళు ఎట్లుంటారు చూడండి. సాతాను ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, మారు మనసు లేని వాళ్ళు ఎట్లుంటారు చూడండి. రోమా 1:28. వీళ్ళందరూ మారు మనసు పొందాలి. దేవుని ముద్ర వేసుకోవాలి. వాళ్ళు అప్పుడే ఎత్తబడతారు. క్రైస్తవులు అంట ఎట్లున్నారంట? దేవునికి చోటు చేయలేరు హృదయంలో. హల్లెలూయా. వాళ్ళ హృదయంలో దేవునికి చోటు లేదు. చదువు. చదవండి. భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించుతాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహాములు, కపటము, వైర్యమను వాటితో నిండుకున్న వారై కొండెగాండ్లు, అపవాదకులు, దేవదూషకులు, హింసకులను, ఆంకారులు, బింకములాడువారు, చెడ్డ వాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పేవారు, అనురాగరహితులైరి. ఇట్టివారు మరణమునకు తగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి చెడు గుణాలు ఎవరిలో ఉన్నాయో, ఇలాంటి చెడు గుణాలు ఎవరిలో ఉంటున్నాయో వాళ్ళు ఖచ్చితంగా విడవబడతారు. అనుమానం లేదు. మిడతలు వచ్చి కొడతాయి, పాములు వచ్చి కరుస్తాయి, ఆ ఒడిగండ్లతో సస్తారు, రక్తంతో ఉన్న నీళ్లు తాగలేక చేస్తారు, తెగుళ్ళలో, ఆ శ్రమలలో, ఆ కష్టాల్లో పడతారు. అందుకనే ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని ముద్రను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ఏముండాలి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము అనే మంచి ఫలము, ఆత్మ ఫలములు మనము పొందిన వారమై, ఆత్మవరములు పొందిన వారమై దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఇగో వాక్యంలో రాసి ఉంది. 2 తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం. అంత దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అద్వితేషులు, అపవాదకులు, అజిచంద్రియులు, క్రూరులు, స్వజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తి ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చెడు లక్షణాలు కలిగిన వాళ్ళందరూ సాతాను ప్రియులే, సాతాను బిడ్డలే. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా రేపు ఇడవబడతారు. ఇడవబడి నరకానికి వెళ్తారు. ఎలాంటి ఈ గుణాలు
మార్కు శుభవార్త 7వ అధ్యాయము 21 చదివి మనము ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ మాట చూద్దాం. మార్కు శుభవార్త 7:21 ఏముంది తెలుసునా? లోపల నుండి హృదయము, లోపలంటే మనుషుల హృదయములో నుండి ఏమొస్తున్నాయి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభమును, చెడుతనము, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణయు, ఆంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేరి మనిషిని అపవిత్రపరచును. చూసారా? ఈ చెడు గుణాలు ఉన్న వాళ్ళందరూ సాతాను ముద్ర. ఈ చెడు గుణాలు తొలగించుకొని పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వాళ్ళు, సత్క్రియలు కలిగినటువంటి వాళ్ళు. ప్రేమ ఫలం చూసినాం కదా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం, మంచి లక్షణాలు కలిగిన వాళ్ళే దేవుని పిల్లలు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు. దేవుని ముద్ర, సాతాను ముద్ర. ఏ ముద్ర నీకు కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా? నువ్వు ఏ ముద్రతో ఉన్నావు ఇప్పుడు? ఖచ్చితంగా మారు మనసు పొందు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది ఆ పరిశుద్ధాత్మనే సంచకరువు చేత ముద్రింపబడాలి. అది ఖచ్చితంగా మనం ముద్ర పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ముద్ర. అందుకనే ఆత్మచేత నింపబడమని చెప్తాం. అటు ఇటు చూడొద్దు. మనం ఆత్మలో నీలం అవ్వాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ నీ హృదయంలో ఉందా? గుర్తు అదే. దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు చెడు ఆలోచనలు ఉండవు, బూతులు రావు, కోపము రాదు, చెడు లక్షణాలు ఉండవు. పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రింపబడితే చెడు గుణాలకు చోటు లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రింపబడకపోతే నీ హృదయం అంతా ఘోరమైన దుష్టత్వంతోనూ దుర్నీతితోనూ ఈ చెడు గుణాలతో నింపబడి ఉన్నావు. కాబట్టి యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడవు, విడవబడతావు. కాబట్టి విడవబడిన నిన్ను మిడతలు కొడతాయి, పుళ్ళు పుడతాయి, భయంకరమైన శోధనలు వస్తాయి, ఆ పాములు వచ్చి నిన్ను కరుస్తాయి, ఆ కప్పల వంటి దురాత్మలు నిన్ను పట్టుకుంటాయి, చివరికి నిన్ను నరకంలో వేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారు చివరికి? నరకంలో. నరకం ఎలా ఉందో చూడండి. చివరిలో ఎక్కడ వేస్తారంట? నరకంలో వేస్తారంట. వాళ్ళు నరకంలో పడి ఎట్లా ఉంటారు చూడండి ఒకసారి. 14వ అధ్యాయం ప్రకటన 14:9 చివరికి సాతాను ముద్ర గల వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్రను వేయించుకున్న ఎడల ఏది కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము మద్యమును వారు త్రాగుదురు అని రాసింది. 11వ వచనం, వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకును కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకున్న ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేనివాడై ఉందురు. చూసారా? దేవుని ముద్ర వేసుకుంటే ఇంకొక వచనం కూడా ఉంది. 19వ అధ్యాయము 20వ వచనం ప్రకటన. దేవుని ముద్ర వేసుకోకుండా సాతాను ముద్ర వేసుకుంటే ఎలా జరుగుతుంది చూడండి ఒకసారి. 20వ వచనం. చూసారా? ప్రతిమకు నమస్కరించిన వారిని
అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరును గంధకములతో మండు అగ్గిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి. కడమవారు వేయబడిరి, చంపబడిరి. దేవుని బిడ్డలారా, దేవుని ముద్ర కాకుండా సాతాను ముద్ర వేసుకున్న వాళ్ళు నరకంలో వేయబడతారు. చివరి మాట ప్రకటన 20:15 ఏముంది తెలుసునా? ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్గిగుండములో పడవేయబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడకపోతే, పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, దేవుని నమ్మకపోతే విడవబడే రోజులు వస్తున్నాయి. భయంకరమైన రోజులు, శ్రమ రోజులు వస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవునిలారా, ఇప్పుడే మనం ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, లేచి నిలబడండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించండి. దేవుని దాసులను ముద్రించావు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చావు. నీ పిల్లలుగా మేము మారాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మ అనే ముద్ర, తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను పొందుకొని, ఆత్మ అనే ముద్రను మేము కలిగిన వారమై, ఆత్మ అనే సంచకరువును మేము కలిగిన వారమై, విమోచన దినం వరకు మేము ముద్రింపబడి ఉన్నామయ్యా. మమ్మల్ని ముద్రించండి. పేరు మార్చుకోవడం కాదు, మెడలో సిలువ వేసుకోవడం కాదు, బట్టలు మార్చుకోవడం కాదు, కానీ పరిశుద్ధాత్మతో ముద్రించబడాలి. పరిశుద్ధాత్మ ముద్రనే దేవుని ముద్ర. ఎందరూ దేవుని ఆత్మ చేత నింపబడుదురో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వాళ్ళే దేవుని పిల్లలు, వాళ్ళే రేపు ఎత్తబడతారు. లేకపోతే విడవబడతారు. మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, మేలు కొలిపినందుకు స్తోత్రాలు. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.